లార్డ్ హల్లెలూయా. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. వాక్యం ధ్యానించే ముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధ దేవా, నీ నామమునికి మహిమ కలుగును గాక. నీ వాక్యముని ధ్యానిస్తుండగా మీరు మాకు సహాయమును దయచేయండి. పరిశుద్ధాత్మదేవా, నీ సన్నిధి నడిపింపును అనుగ్రహిస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ కొద్ది మనమును అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మహావైద్యుడు అనే వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం, అనే పాటని మనం నేర్చుకుంటున్నాం. మొదటిగా అటెండ్ టు మై వర్డ్స్, నా మాటలను ఆలకించుము అనే భాగాన్ని మనం ఆలోచన చేసాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం 20 నుండి 22 వచనాలు మనం చదవగా, మొదటి 20వ వచనంగా మనం తీసుకుని నా మాటలను ఆలకించుము అనే మాటను మనం ధ్యానించాం. ఈరోజు ఇంక్లైన్ యువర్ ఇయర్ టు మై సేయింగ్స్, నా వాక్యములకు నీ చెవియొగ్గుము అనే మాటను మనం ధ్యానించబోతున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ఎలా వినాలి అని ఆలోచన చేసినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నా మాటలకు నీ చెవియొగ్గుము. ఎవరైనా ఏదైనా సీక్రెట్ మనకి చెప్పాలి అని ఆలోచన చేసినప్పుడు, అది చెప్పాలనుకున్నప్పుడు వాళ్ళు చాలా స్లోగా చెప్తారు, ఎవరు వినకూడదని. మన చెవిని వారి నోటి దగ్గరికి అంట పెట్టి మనం చాలా జాగ్రత్తగా వింటాం, శ్రద్ధగా వింటాం. చెవి యొగ్గడం అంటే అది వారి ఒక యాక్షన్తో కూడిన పని, ఒక క్రియ. చెవి యొగ్గడం అంటే దేవుని యొక్క మాటలు మనకి వినబడుతున్నప్పుడు మనము చేయవలసింది కూడా అదే. దేవుని మాటలకు చెవి యొగ్గడం, ఒక శ్రద్ధ కలిగి వినడం, ఒక భక్తి విధేయతతో మనం దేవుని యొక్క మాటలు వినడం. అదే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం మరలా పడుకునేంత వరకు మనం చాలా మాటలు వింటాం. కొన్ని మాటలు మనల్ని సంతోషపరుస్తాయి, కొన్ని మాటలు మనల్ని ఆనందపరుస్తాయి, కొన్ని మాటలు మనల్ని దుఃఖపరుస్తాయి, కొన్ని మాటలు మన దుఃఖానికి కారణమవుతాయి, కొన్ని మాటలు మనకు కన్నీళ్ళు రప్పిస్తాయి, కొన్ని మాటలు మనల్ని ప్రశ్నిస్తాయి, కొన్ని మాటలు మనల్ని నిందిస్తాయి, కొన్ని మాటలు మనల్ని దూషిస్తాయి, కొన్ని మాటలు అయితే మన బ్రతుకు ఏంటి, మన స్థితి ఏంటి అని ఒక పెద్ద ప్రశ్నగా వేస్తాయి. ఇలాంటి మాటలకు మనం ప్రతిరోజు మన యొక్క చెవిని ఎగ్గుతున్నాం, మన చెవినిస్తున్నాం. ఒక మాట చాలా ప్రభావం కలిగినది. పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు కదా, కాలు జారితే తీసుకోగలం కానీ మాట జారితే తీసుకోలేం. ఎందుకంటే ఒక నోటి నుండి వచ్చే మాట అంత ప్రభావితం చేస్తుంది. ఒక మాట ఒక ఇంటిని కట్టగలదు, ఒక మాట ఒక ఇంటిని కూల్చగలదు, ఒక మాట ఒక వ్యక్తిని బ్రతికించగలదు, ఒక మాట ఒక వ్యక్తిని చంపేయగలదు. మాటకున్న ప్రభావం అటువంటిది. కాబట్టి దేవుని యొక్క మాటకి మనం ఎంత శ్రద్ధ చూపగలుగుతున్నాం? ఇన్ని మాటలు ప్రతిరోజు మనం వింటున్నాం కదా, ఏ మాటకి ఎక్కువ మనం ప్రాధాన్యత ఇస్తున్నాం? ప్రతిరోజు ఇన్ని మాటలు వింటున్నాం కదా, ఏ మాటకి ఎక్కువ మనం ప్రభావితం చెందుతున్నాం? ఈ లోకపు మాటలను, మనల్ని బాధించే మాటలు కానీ, మనల్ని దూషించే మాటలు కానీ, మనల్ని ఈ లోకానికి లాగివేసే మాటలు కానీ, అపవాది ఉపయోగించుకుంటున్న ఆ యొక్క మాటలు ఏవైతే ఉన్నాయో వాటికి మనం ప్రభావితం అవుతున్నామా, లేకపోతే దేవుని యొక్క మాటలకి ప్రభావితం అవుతున్నామా? ఒకసారి ఆలోచన చేయాలి. దేవుని యొక్క వాక్యం ఎందుకు ఈ విధంగా మాట్లాడుతుంది? నా వాక్యములకు నీ చెవియొగ్గుము అంటే ఎందుకు అంత శ్రద్ధ చూపించాలి దేవుని యొక్క వాక్యానికి అని ఆలోచన చేసినప్పుడు, దేవుని యొక్క మాట వినుట వలన మనకేం కలిగేది అని ఆలోచన చేసినప్పుడు, అపోస్తలుడైన పౌలు గారు రోమీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో ఒక చక్కటి మాట రాశారు. కాగా వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. వినుట వలన మనకి విశ్వాసం కలుగుతుంది అని ఇక్కడ రాయబడి ఉంది. మన జీవితంలో కావలసిన స్వస్థత కోసం మనం ఆలోచిస్తున్నాం. స్వస్థత కోసం మన జీవితంలో
దీర్ఘకాలికంగా ఉన్న అనారోగ్యాలు కానీ, ఆత్మ సంబంధిత అనారోగ్యాలు కానీ మనం స్వస్థత పొందలేకపోతున్నాం, విడుదల పొందలేకపోతున్న విషయం మీద మనం ధ్యానిస్తున్నాం. ఆ మహావైద్యుడు మనల్ని స్వస్థపరచాలని. కాబట్టి స్వస్థతకి మ్యాండేటరీ ఏంటనంటే విశ్వాసం. ఈ విశ్వాసం ఎలా కలుగుతుంది అని ఆలోచన చేసినప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఇప్పుడు చదువుకున్న మాటలో వినుట వలన విశ్వాసం కలుగుతుంది అని చెప్పారు. ఒక గ్రామంలో ఒక స్త్రీ ఉంది, 12 సంవత్సరముల నుండి రక్తస్రావం కలిగిన స్త్రీ. ఆ విషయం మనందరికీ తెలుసు, మనం చాలాసార్లు నేర్చుకున్నాం. మార్కు సువార్త 5వ అధ్యాయంలోను, మత్తయి సువార్త 9వ అధ్యాయం, లూకా సువార్త 8వ అధ్యాయం ఆమె జీవితం కోసం అక్కడ రాయబడి ఉంది, ఆ సంఘటన కోసం. ఆ స్త్రీ 12 సంవత్సరముల నుండి ఆ రక్తస్రావం అనే వ్యాధి కలిగి సమాజానికి చాలా దూరంగా ఉంది, తన సొంత వారికి కూడా చాలా దూరంగా ఉంది. ఎందుకంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఆమె ఒక అపవిత్రురాలు, ప్రజల్లో తిరగవలసిన మనిషి కాదు, ప్రజల్లో ఉండవలసిన మనిషి కాదు. వైద్యుల దగ్గరికి వెళ్ళింది, చాలా ధనం ఖర్చు పెట్టింది, కానీ ఎంత మాత్రం స్వస్థత లేదు. ఒకానొక రోజున 10 మంది వారి గ్రామంలో మాట్లాడుకుంటున్న మాట యేసుక్రీస్తు ప్రభు గారు స్వస్థపరుస్తున్నారు. ఆయన మాట్లాడుతుంటే స్వస్థత, ఆయన చేయి వేస్తుంటే స్వస్థత, ఆయన చూస్తుంటే స్వస్థత అనే మాటలు ఆమె చెవిని పడినప్పుడు ఆ మాటలకి ఆమె చెవి యొగ్గింది. ఎవరు వచ్చి చెప్పరు, ఎందుకంటే ఆమె అపవిత్రురాలు. ఆమె దగ్గరికి ఎవరూ రాలేరు, ఎందుకంటే ఆమె అపవిత్రురాలు. ఎవరో చెప్పుకుంటున్న మాటలు చాలా జాగ్రత్తగా, శ్రద్ధగా చెవి యొగ్గి వినడం ద్వారా, విధేయతతో వినడం ద్వారా ఆమె తెలుసుకున్న విషయం యేసుక్రీస్తు ప్రభు గారు స్వస్థపరచగలరు, ఆయన దైవ కుమారుడు అనే విషయం తెలిసిన తర్వాత ఒకానొక గ్రామంలో యేసుక్రీస్తు ప్రభు గారు వచ్చారు. ఆ గ్రామంలోనికి వచ్చిన తర్వాత జన సమూహం ఎంతమంది ఉంటారండి? చాలామంది ఉంటారు. స్వస్థతలు జరుగుతున్నాయంటే, అనారోగ్యాల నుండి విడిపింపబడుతున్నారు, దయ్యముల నుండి విడిపింపబడుతున్నారంటే ఆ రోజుల్లో ఒక పబ్లిక్ ఫిగర్ ఆయన, ఒక గొప్ప సెలబ్రిటీ యేసు ప్రభు గారు. ఈ రోజుల్లో మన రాజకీయ నాయకులు కానీ, సెలబ్రిటీస్ ఎవరైనా, సినిమాకి చెందిన వాళ్ళు కానీ, ఎవరైనా రాజకీయవేత్తలు కానీ, ఎవరైనా సమాజంలోనికి ప్రజల మధ్యకు వచ్చినప్పుడు వారి చుట్టూ పెద్ద పెద్ద బాడీ గార్డ్స్ ఉంటారు కదా, పెద్ద బాడీ కలిగి ఉండి బాడీ గార్డ్స్ ఉంటారు. వాళ్ళ అనుచరులు చుట్టుపక్కల ఉండి కొన్ని వేల జనాన్ని వాళ్ళ దగ్గరికి రాకుండా ఆపుతుంటారు. అప్పటికి వాళ్ళు చాలా భద్రత కలిగి వస్తూ ఉంటారు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు గారు ఆ రోజుల్లో ఒక గొప్ప వ్యక్తి. ఆయన చేస్తున్న కార్యాలు ప్రతి ఊరికి తెలిసి ఆ జనాంగం చుట్టుపక్కల ఉన్న ఊర్లో వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభు గారి దగ్గరికి వస్తున్నారు. అదే క్షణంలో ఈ స్త్రీ కూడా వచ్చి, ఆ సహోదరి కూడా వచ్చి యేసుక్రీస్తు ప్రభు గారి దగ్గరికి వెళ్ళాలని ఆశపడింది. ఆమె ఆలోచన చేసిన విధానం ఏంటనంటే, ఆమె స్వస్థత పొందుకోవాలి, నేను ఎలాగైనా స్వస్థత పొందుకోవాలి. ఆ యొక్క సహోదరి చాలా ధైర్యం చేసి ఆ ప్రజల మధ్యకి వెళ్ళడం జరిగింది. ఎవరికైనా తెలిస్తే ఆమె తప్పనిసరిగా చనిపోవడం అనేది జరుగుతుంది, ఎందుకంటే రాళ్ళుతో కొట్టి ఆమెను చంపేస్తారు. అటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు గారితో మాట్లాడాలి, ఆయనతో నా బాధ చెప్పుకోవాలన్న ఆలోచన కలిగలేదు. ఆయన చేయి పట్టుకోవాలి అన్న ఆలోచన లేదు. ఆయన వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటే నాకు స్వస్థత వస్తుందని విశ్వసించి ఆ యొక్క జన సమూహం మధ్యకి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభు గారి వస్త్రపు చెంగు ఆ యొక్క సహోదరి ముట్టుకున్నారు. ముట్టుకున్న వెంటనే ఆమెకి స్వస్థత కలిగింది. యేసుక్రీస్తు ప్రభు గారు ఆ జన సమూహంలో అంటున్న మాట, ఎవరు నన్ను పట్టుకున్నారు, నాలో నుండి ప్రభావం బయలు వెళ్ళింది అని యేసుక్రీస్తు ప్రభు గారు చెప్తున్నారు. అటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభు గారు అంటున్న మాట, ఎవరు నన్ను పట్టుకున్నారు, నాలో నుండి ప్రభావం వెళ్ళింది అనే మాట చెప్పినప్పుడు చాలా ఆలోచించాల్సిన మాట కదా. చాలామంది యేసుక్రీస్తు ప్రభు గారి దగ్గరికి వస్తున్నారు, ఆయన పట్టుకుంటున్నారు, ఆయన చేయి పట్టుకుంటున్నారు, ఆయన కాళ్ళు పట్టుకుంటున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు గారి దగ్గరికి ఒక స్త్రీ వచ్చారు, ఒక సహోదరు వచ్చారు. ఆవిడ ఆలోచన ఎలా ఉందంటే, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే నాకు విడుదల,
నాకు స్వస్థత. ఆమె చెవిలో పడిన మాట ఏదైతే ఉందో ఆమెకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది, ఆమెకు ఒక విశ్వాసాన్ని ఇచ్చింది. ఆ విశ్వాసం, ఆ ధైర్యం ఎప్పుడైతే ఆ యొక్క సహోదరి యేసుక్రీస్తు ప్రభు గారు ఆ వస్త్రపు చెంగు పట్టుకుందో, యేసుక్రీస్తు ప్రభు గారిలో నుండి ఒక ప్రభావం వచ్చింది. ఆయన ఒక కొత్త స్పర్శ ఆయన అనుభవించారు. యేసుక్రీస్తు ప్రభు గారు ఒక కొత్త స్పర్శ అనుభవించారు. ఒక గొప్ప విశ్వాసం ఆయన అనుభవించారు. ఒక గొప్ప విశ్వాసం యేసుక్రీస్తు ప్రభు గారు అంతమంది జనంలో ఆయన కనుగొన్నారు. మన యొక్క శరీరములు స్వస్థత పొందాలంటే విశ్వాసం మ్యాండేటరీ. విశ్వాసం కావాలి, విశ్వాసం తప్పనిసరిగా ఉండాలి. ఈ విశ్వాసం ఎలా వస్తుంది అని ఆలోచన చేసినప్పుడు వినుట వలన మాత్రమే విశ్వాసం వస్తుంది. అది ఎవరిని గూర్చి? క్రీస్తుని గూర్చిన మాట వలనే మనకు విశ్వాసం కలుగుతుంది. మన విశ్వాసం చాలా ప్రత్యేకంగా ఉండాలి. ఈ యొక్క సహోదరి విశ్వాసం ఏ విధంగా ఉందో అదే విధమైన ప్రత్యేకత కలిగి మన విశ్వాసం కూడా ఉన్నప్పుడు తప్పక మనం స్వస్థత పొందుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు గారి దగ్గరికి అనేక మంది వస్తారు. యేసుక్రీస్తు ప్రభు గారి దగ్గరికి ఉపవాసాలుండి వెళ్తారు, ఆయన నా అనారోగ్యాన్ని స్వస్థపరుస్తారని. వాళ్ళ ఎంతమంది అయితే యేసుక్రీస్తు ప్రభు గారి దగ్గరికి వెళ్ళారో, ఎంతమంది యేసుక్రీస్తు ప్రభు గారిని ముట్టుకున్నారో వారి శరీరంలో ఎటువంటి స్వస్థత అక్కడ జరిగిందో లేదో అక్కడ లిఖించబడలేదు. కానీ ఈ స్త్రీ విషయంలో మాత్రం అక్కడ స్వస్థత కలిగిందని రాయబడి ఉంది. విశ్వాసం, దేవుని యొక్క వాక్కు, ఒక గొప్ప స్వస్థత, యేసుక్రీస్తు ప్రభు గారి యొక్క మాట, ఇటువంటి గొప్ప విశ్వాసం. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది, నేను కాదు. యేసుక్రీస్తు ప్రభు గారు చెప్తున్న మాట, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. ఈరోజు మన విశ్వాసం మనల్ని స్వస్థపరుస్తుందా? మన శ్రమల్లో నుండి మనల్ని బయటికి రాగలుగుతుందా? ఒకసారి ఆలోచన చేయాలి. అందుకే దేవుడు చెప్తున్న మాట, నా వాక్యములకు నీ చెవి యొగ్గుము. ఎప్పుడైతే అంత శ్రద్ధగా దేవుని యొక్క వాక్కు వింటామో, యేసుక్రీస్తు గూర్చిన వాక్కు, ఆ మాట మన చెవిలో నుండి మన హృదయంలోనికి వెళ్తుంది. ఎప్పుడైతే ఆ యొక్క మాట మన హృదయంలోనికి వస్తుందో, ఒక గొప్ప శాంతి, ఆదరణ, ఒక నమ్మిక, ఒక విశ్వాసం, ఒక ధైర్యం. ఆ ధైర్యంతోనే ఆ సహోదరి భయంకరమైన పరిస్థితుల్లో, ఎవరైనా చూసినా కొట్టి చంపేసే పరిస్థితులు, తన ప్రాణాన్ని పక్కన పెట్టి యేసుక్రీస్తు ప్రభు గారు వస్త్రపు చెంగు నేను ముట్టుకుంటే చాలు అని ఆ యొక్క సహోదరి ముందుకు వెళ్ళినప్పుడు ఆ ధైర్యం ఎలా వచ్చిందండి? యేసుక్రీస్తు ప్రభు గారు అక్కడ ఉన్నారు, ఆయన ముట్టుకుంటే చాలు, ఆయన వస్త్రపు చెంగును పట్టుకుంటే చాలు అన్న ధైర్యం, ఆ విశ్వాసాన్ని పెంపొందించినప్పుడు ఆ విశ్వాసమే ఆమెను స్వస్థపరిచింది కదా. ఈరోజు మన విశ్వాసాలు మనల్ని స్వస్థపరుస్తున్నాయా? యేసుక్రీస్తు ప్రభు గారి మీద ఉన్న నమ్మిక మనల్ని విడిపించగలుగుతుందా సమస్యల నుండి? ఈ యొక్క పాఠం ద్వారా మనం దేవుని యొక్క వాక్కు వినడం నేర్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు గారిని గూర్చిన వాక్కును తెలుసుకోవడానికి మనం పరితపించాలి. ఎప్పుడైతే ఆ వాక్కు మన చెవిలో పడుతుందో, మన హృదయాల్లోనికి వెళ్తుందో, ఆయన మన హృదయంలోనికి వస్తాడు. మనకు విశ్వాసం పెంపొందించినప్పుడు ఆ విశ్వాసం ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఆమేన్. కాబట్టి ఆ విధంగా మనం ముందుకు సాగుదాం. దేవుని యొక్క వాక్కును మనం వినడానికి పరితపిద్దాం, శ్రద్ధగా విందాం, విధేయతతో విందాం. దాని ద్వారా వచ్చే విశ్వాసాన్ని మనం కలిగి ఉండి మన జీవితంలో కావలసిన స్వస్థత, అనారోగ్యాల నుండి విడుదల, సమస్యల నుండి, శోధనల నుండి విజయం మనం యేసుక్రీస్తు ప్రభు గారి ద్వారా, మనం ఆయన పైన ఉంచే విశ్వాసం ద్వారా మనం పొందుకుందాం. కాబట్టి కొద్ది మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. పరలోకపు తండ్రి, నీ నామమునకే మహిమ కలుగును గాక.
మీరు ఇచ్చిన ఈ యొక్క చక్కటి అవకాశాన్ని బట్టి వందనాలు. నీ యొక్క వాక్యం సెలవిచ్చినట్లుగా నీ మాటలకు చెవి యొగ్గే కృపను దయచేయండి. తద్వారా వచ్చే విశ్వాసం, అవిశ్వాసం ద్వారా వచ్చే నమ్మిక, విధేయత, భక్తి, శ్రద్ధలు ద్వారా వచ్చే ఒక గొప్ప స్వస్థత మాకు దయచేయబడాలని, నీ కృప అంతవరకు మమ్మల్ని నడిపించాలని కోరుకుంటున్నాను. మాతో మాట్లాడిన విధానమును బట్టి వందనాలు. ఇంకను నీ వాక్యంలో ఎదగడానికి సహాయమును దయచేస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున కొద్ది మనము అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.